ఏంటంటే బ్లాక్ బోర్డ్ అంటే ఏంటి, ప్లైవుడ్ అంటే ఏంటి, అసలు బ్లాక్ బోర్డ్ ని ఎక్కడ యూజ్ చేయాలి, ప్లైవుడ్ ని ఎక్కడ యూజ్ చేయాలి. ఇప్పుడు చాలా మంది అని కన్ఫ్యూజ్, ఎక్కడ ఏది యూజ్ చేయాలి, ప్లైవుడ్ బ్లాక్ బోర్డ్ అని. యాక్చువల్గా బ్లాక్ అనేది కట్టె కింద ఉంటుంది. యాక్చువల్గా మీకు చెప్పాలంటే ఇది చూడండి, ఇక్కడ కట్టె కింద ఉంది కదా, బ్లాక్ కింద ఉంటుంది. ఇలాంటి దీన్ని మొత్తం అన్ని జాయిన్ చేసి మనకి ప్యాకింగ్ చేసి దాన్ని బ్లాక్ బోర్డ్ అంటారు. లాంగ్ షట్టర్స్ ఏదైతే హైట్ పెరిగి కొద్ది డోర్స్ రూపంలో ఉందో దానికి మనం కంపల్సరీగా 100కి 200% బ్లాక్ బోర్డ్ యూజ్ చేయాలి. ఎందుకంటే బెండింగ్ రాకుండా. ప్లైవుడ్ అంటే 100కి 200% బెండ్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో లేయర్స్ ఉంటాయి, దీంట్లో కట్టె ఉంటుంది. కట్టె ఉండడం వల్ల ఏంటంటే ఈ బ్లాక్ బోర్డ్ అనేది మనకి డోర్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. మరి బ్లాక్ బోర్డ్లో ఎటువంటి బ్లాక్ బోర్డు యూజ్ చేయాలి, దీంట్లో 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే సెమీ ఫైన్ వుడ్, రెండోది ఏంటంటే ఫుల్ పైన్ వుడ్. అసలు సెమీ ఫైన్ వుడ్ అంటే ఏంటి, ఫుల్ పైన్ వుడ్ అంటే ఏంటంటే మనం స్టార్టింగ్ నుంచి చెప్దాం. ఇప్పుడు సెమీ ఫైన్ వుడ్ అంటే యాక్చువల్గా ఏంటంటే కొంచెం హార్డ్ వుడ్గా ఉంటుంది, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. మనకి స్లైడింగ్కి, ఇప్పుడు స్లైడింగ్ ట్రాక్ల మీద వీటి మీద ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏముంది, స్లైడ్ ట్రాక్ కొంచెం హెవీ ప్రెజర్ ఎక్కువ పడి ఫ్రిక్షన్ ఎక్కువ, అసలు మూవ్ అవ్వడానికి కొంచెం ఎక్కువ ఫస్ట్లో మూవ్ అవుతుంది, కానీ ఫ్యూచర్లో ఏంటంటే దానికి స్ట్రక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దాని బేరింగ్ స్ట్రక్ అయిపోతాయి. వీటి వల్ల మనకి ఎక్కువ ప్రెజర్ ఎక్కువ పడినప్పుడు అంటే బేరింగ్ స్ట్రక్ అవుతుంది దాని మీద. మనం ఇప్పుడు ఏంటంటే యూజ్ చేయాల్సింది అంటే ఫుల్ పైన్ వుడ్. ఫుల్ పైన్ వుడ్ ఏంటంటే 100% ఫుల్ పైన్ ఉండాలి. లైట్ వెయిట్ బోర్డు వస్తుంది మనకి. ఏంటంటే ఈ స్లైడింగ్ డోర్స్ మీద ఈజీగా రన్ అవుతుంది. తర్వాత ఈ ఇంజెస్ మీద ప్రెజర్ ఎక్కువ పడకుండా నీట్గా మనకి ఏంటంటే ఈ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉండదు. ఈ ప్రెజర్ ఎప్పుడైతే ఎక్కువ పడిందో ఈ స్లైడింగ్ డోర్స్ అనేది ఖరాబ్ అవుతుంది, ట్రాక్ కానీ అన్ని బెండ్ అవుతుంది. మనకి ఎప్పుడు ఫుల్ పైన్ యూజ్ చేసుకో. ఫుల్ పైన్ అంటే లైట్ వెయిట్ బోర్డు లాగా మనకి ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. దీంట్లో 2 సైజెస్ ఉంటాయి, 19mm బ్లాక్ బోర్డ్ ఒకటి, 25mm బ్లాక్ బోర్డు. అంటే వాళ్ళ సైజు బట్టి వాళ్ళు 25mm అంటే స్లైడింగ్ డోర్స్ యూజ్ చేస్తారు, 19mm అంటే మామూలు షట్టర్స్ యూజ్ చేస్తారు అనమాట. దాన్ని బట్టి మీరు చూజ్ చేసుకోవాలన్నమాట. అంటే బడ్జెట్కి 2కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మనకి బడ్జెట్ బట్టి మనకి ఏంటంటే ఫుల్ పైన అయితే నెంబర్ 1 క్వాలిటీ.